ఐబొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐబొమ్మ రవిని మన రవీంద్ర భారత్కి పిలుచుకొని సన్మానం చేసి ఇగో ఈడ్రా ఒరిజినల్ మనిషి అని చెప్పాలి. మంచి పదవి ఇచ్చి సైబర్ క్రైమ్ నరికట్టమని చెప్పాలి. అతన్ని మీతో కాకపోతే సజ్జనార్ గారు వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో అతన్ని వాడి తెలుసుకో. ఐబొమ్మ రవి మీ బొమ్మలని బయట పెట్టిండు. మీరు చేసి ఎవరిది ఇవ్వమన్నాడా? నేను 200-300 కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారా? మిమ్మల్ని ఎంత ఉంటుందా పాప్కార్న్ సినిమా టాకీస్ పోతే? ఎంతనా పాప్కార్న్ ధర సినిమా టాకీస్ పోతే? 200-300 800-500 800-500 ఎవనియా సినిమా టాకీసులు? ఈ నలుగురు కాదా? ఒకడు అంటాడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి? నీళ్ళ బాటిల్ 100-150 150 నీళ్ళ బాటలు సమోసా 100 రూపాయలు ఉంటుంది. ఏం దోపిడి రాబాయి ఇది? టికెట్ 10,000. నిజంగా ఐబొమ్మ రవి ఈ తరం యువతకు హీరోనే, ఒరిజినల్ హీరో. నీకు దమ్ముంటే సజ్జనార్ గారు ఒక పని ఎట్టెట్లా పట్టుకునో ఏ స్టెప్లు వేసినో చెప్పు చూద్దాం. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే పుత్తపుణ్యానికి అలా భార్య పట్టించింది కాబట్టి మీరు ఆడ ఏతులు కొడతా ఉన్నారు. కానీ లేకపోతే మీతోటి ఏడవుతుంది పట్టుకునుడు. అతను చాలా వెరీ టాలెంటెడ్. ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా నేను, సంపూర్ణమైన మద్దతు. ఎందుకంటే పుణ్యానికి సినిమాలు చూపెట్టిండా? నేను సినిమాలు చూడాను కానీ పుణ్యానికి సినిమాలు చూపెట్టిండు. నిజంగా పైసలు సంపాదించాలనుకుంటే వేల సజ్జనార్ గారు ఇప్పుడు ఆ ఏసకాలను పక్కపండి కూర్చుని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా, ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులను అట్లా కూర్చుని పెట్టానన్న ప్రెస్ మీట్ పెట్టినావా నీ ముఖానికి? ఎందుక పెద్ద పెద్ద డైలాగులు నువ్వేదో హీరో అన్నట్టుగా? ఆ హీరోలకు నువ్వు హీరో, ఈ దోపిడి ముఠాకు నువ్వు హీరోవి. చేయాల్సి వస్తే ఫస్ట్ మీ కాడికేం చేసుకురావాలి కదా, ఏదన్నా చర్యలు తీసుకోవాల్సి వస్తే. చెంచల్ కూడా జైల్లో ఐబొమ్మ రవిని పెట్టిరు. ఎన్ని రోజులు పెడతారా? మీరు చేసింది సంసారి పనా? మీరు చేసింది ఎన్ని చేయలే సజ్జనార్ గారు? నా దగ్గర ఎన్ని ఎరికేనా? నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఎన్నున్నాయో నా తానా లెక్కలేని ఉన్నాయి. ఆర్టీసీలో వాటర్ బాటిల్ వాళ్ళ బొమ్మలకి ఇచ్చి ఒక్క దందా నా నీది. ఇక ఎందుకు చెప్తావు ఇవన్నీ? మా సొంటోళ్ళ నోరు బయట పెట్టుకుంటావు.